చాలా రోజుల ముందు జరిగిన ఒక కథ. ఒక దట్టమైన అడవిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక గూడు ఉండేది. అందులో హంస యొక్క కుటుంబం జీవించేది. వాళ్ళకి ఒక బిడ్డ పుట్టాడు. అది పుట్టుకతోనే నల్లగా ఉంది. అది పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న దాన్ని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాళ్ళు. ఇలా చూడు, ఎంత నల్లగా ఉందో. మన జాతిలో ఎవ్వరూ ఇలా నల్లగా ఉండరు. మరి ఇది ఎలా వచ్చింది? ఏవండి, సరిగ్గా చెప్పారు. వీడు ఎలా ఇంత నల్లగా పుట్టాడో తెలీదు. దీనివల్ల మనం ఎవ్వరికీ మొహం చూపించలేకపోతున్నాం. మనకు ఒక అందమైన బిడ్డ ఉంటే ప్రపంచంలో మన మర్యాద కాపాడేది. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. మరియు ఆ అంశాలు రెండు వెయిట్ చేస్తున్న ఆ రోజు కూడా వచ్చేసింది. ఆ రెండు అంశాలకి ఒక అందమైన బిడ్డ పుట్టింది. అది చూడ్డానికి వాళ్ళ అమ్మా నాన్నలాగే ఉంది. ఇలా చూడు, దీన్ని అంటారు అందమైన హంస. ఆ నల్లదాన్ని చూడు, దాన్ని చూస్తే ఆలోచించాలి హంస కాదా అని. ఆహండి, మీరు ఎందుకు బాధపడతారు? మన చిన్న కొడుకు చాలా అందంగా ఉన్నాడు. ఇప్పుడు మన ప్రేమంతా మనము మన చిన్న కొడుకే పంచొచ్చు. అమ్మా నాన్న, నన్ను ఎందుకింత వేరుగా చూస్తున్నారు? నల్లగా ఉండడం నా తప్ప. నోరుమోయ్, నీ వల్లే మమ్మల్ని అందరూ ఆట పట్టిస్తున్నారు. నువ్వు మా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నల్ల హంస ఏడుస్తూ ఆకాశం వైపు ఎగిరి వెళ్ళిపోతుంది.